ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు. ఒక భక్తుడు ಈ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. నీ ధర్మశాస్త్రములో ನಿನ್ನ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా ఆశ్చర్యವಾದ కార్యಗಳನ್ನು ನೋಡುವಂತೆ నా కన్నులను తెరవండి అన్నాడు. ನನ್ನ కన్నులను తెరే. మన కన్నులు తెరవబడాలి. ನಮ್ಮ కన్నులు తెరవబడಬೇಕು. కన్నులతో ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని చూడాలి. ನಮ್ಮ కಣ್ಣಿನಿಂದ ಜಾಸ್ತಿ ದೇವರ ವಾಕ್ಯ ನೋಡಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా. రెండోది ఎక్కువగా మన నోటితో మనం దేవుని వాక్యాన్ని పలకాలి. ನಾವು ಎರಡನೇ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬಾಯಿಂದ ಬಹಳ ಪಲಕರಿಸಬೇಕು, ಹೇಳಬೇಕು. మన చెవులతో ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. ಕಿವಿಯೊಂದಿಗೆ ದೇವರ ವಾಕ್ಯ ಜಾಸ್ತಿ ಕೇಳಬೇಕು. మన మనసులో ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಜಾಸ್ತಿ ಧ್ಯಾನಿಸಬೇಕು. మనం చూస్తున్నప్పుడు, ನಾವು ನೋಡಿದಾಗ, వింటున్నప్పుడు, ಕೇಳಿದಾಗ, మాట్లాడిದಾಗ, ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచನೆ ಮಾಡುವಾಗ వాక్యము మన లోపలికి వెళ్ళి కార్యం చేస్తుంది. వాక్యము ನಮ್ಮ ಒಳಗೆ ಹೋಗಿ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತದೆ. తెలుసా, ఉదయం ఏది చూస్తారో మీరు ఆలోచిస్తూ ఉంటారు. ಬೆಳಗ್ಗೆ ನೀವು ಏನು ನೋಡ್ತೀರಾ, ఏది వింటారో పడుకున్నప్పుడు అదే వినబడతా ఉంటుంది. ನೀವು ಏನು ಕೇಳ್ತೀರಾ అదే ಬರುತ್ತೆ. హల్లెలూయా హల్లెలూయా. లోపలికి, హృదయం లోపలికి కనుల ద్వారా, చెవుల ద్వారా, నోటి మాటల ద్వారా, ఆలోచన ద్వారా నీ హృదయం లోపలికి అన్ని వెళ్తాయి. అంతకంటే వాక్యం ఒಳಗಡೆ ಹೋಗಲ್ಪಡಬೇಕು. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యాన్ని చూస్తూ ఉంటావో, ఎక్కువగా ಜಾಸ್ತಿ ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿದರೆ, వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఉంటావో, వాక్యವನ್ನು ಜಾಸ್ತಿ ಕೇಳಿದರೆ, నోటితో వాక్యాన్ని ఎక్కువగా పలుకుతూ ఉంటావో, ಜಾಸ್ತಿ ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದರೆ, నీవు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, ನೀವು ಕುಂತಾಗ ನಿಂತುಕೊಂಡಾಗ ఎక్కువగా వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటావో, ಜಾಸ್ತಿ ವಾಕ್ಯವನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ వాక్యము నీ లోపలికి వెళ్తుంది. ಆ ವಾಕ್ಯವು ನಿನ್ನ ಹೃದಯದೊಳಗೆ ಹೋಗುತ್ತದೆ, నీ అంతరంగంలోనికి వెళ్తుంది, ಅಂತರಂಗದೊಳಗೆ ಹೋಗುತ್ತದೆ. ఈ విషయం అర్థం హల్లెలూయా. ಅರ್ಥ ಆಯ್ತು? అర్థమవుతుందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? అవునా? ఏదైనా ఒక దృశ్యాన్ని, ఒక యాక్సిడెంట్ మీరు చూసారనుకోండి, ಯಾವುದೊಂದು ಆಕ್ಸಿಡೆಂಟ್ ನೋಡಿದ್ರೆ ಅನ್ಕೋರಿ, అదే ఆలోచన వస్తా ఉంటుంది. అదే ఆలోచన బರುತ್ತೆ. యాక్సిడెంట్ చూడగానే అది ఎక్కడికి వెళ్ళింది, మనసులోకి వెళ్ళింది. అది ನೋಡಿದ ತಕ್ಷಣ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಹೋಗುತ್ತೆ. ఏదైనా విన్నారనుకోండి, ಏನೇನೋ ಕೇಳಿದ್ರೆ ಅನ್ಕೋರಿ, మీ మనసులోకి వెళ్ళిపోతుంది. ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಹೋಗುತ್ತದೆ. హల్లెలూయా హల్లెలూయా. అవునా కదా? ಹೌದಾ ಇಲ್ಲ? అవునా కదా? ಹೌದು. మీరు వాక్యాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, మాట్లాడినప్పుడు, ನೀವು వాక్యವನ್ನು ಕೇಳಿದಾಗ, ಮಾತನಾಡಿದಾಗ మీ మనసులోనికి వెళ్ళి ನಮ್ಮ ಮನಸ್ಸಿನೊಳಗೆ ಹೋಗಿ మనసులో నుండి ಮನಸ್ಸಿನೊಂದಿಗೆ హృదయంలోనికి వెళ్తుంది. ಹೃದಯಕ್ಕೆ ಬರುತ್ತದೆ. హృదయంలోనికి వెళ్ళిన తర్వాత ಹೃದಯದೊಳಗೆ ಒಂದು ಬೋಧ ನಂತರ అక్కడ అది ఏమంటారు, దాన్ని ಆಗ ಅದು ಒಳಗಡೆ మౌనంగా ఉండదు, ಮೌನವಾಗಿರುವುದಿಲ್ಲ. వాక్యం లోనికి వెళ్ళిన తర్వాత, ವಾಕ್ಯ ಒಳಗಡೆ ಹೋದಾಗ వాక్యంలో జీవం ఉంది, ವಾಕ್ಯದಲ್ಲಿ ಜೀವವಿದೆ, అది క్రియ చేస్తుంది, ಅದು ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. ఏం చేస్తుంది? వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అంటాడు. ವಾಕ್ಯವು ఇబ్బాయి కత్తి అంటిదే. ఈ వాక్యం లోనికి వెళ్ళినప్పుడు ఈ చేదైన వేర్లన్నింటినీ కూడా వాక్యం ఏం చేస్తా ఉంటుందండి, కట్ చేస్తా. వాక్యం ಒಳಗೆ ಹೋದಾಗ ಕೈಯಾದ ಬೇರುಗಳನ್ನು ಕಟ್ ಮಾಡುತ್ತದೆ. మచ్చలు, డాగులు, కలంకము, కల్మషం, కోపం అన్ని కూడా వాక్యం ఏం చేస్తుందంటే కట్ చేస్తా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము శుద్ధి చేస్తా ఉంటుంది. వాక్యం శుద్ధ ಮಾಡುತ್ತದೆ. వాక్యము నిన్ను పవిత్రపరుస్తూ ఉంటుంది. వాక్యం పవిత్ర ಮಾಡುತ್ತದೆ. వాక్యము నీలో ఉన్న బలహీనతలన్నీ తొలగిస్తుంది. నమ్మలిన బలహీనత తొలగిస్తుంది. వాక్యము నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. వాక్యం పరిశుద్ధ వ్యక్తిగా మారుస్తుంది. వాక్యము పరిశుద్ధతలో ఎదిగేలాగా చేస్తుంది. వాక్యం పరిశుద్ధ ಬೆಳೆಯುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. వాక్యము నిన్ను పరిపూర్ణుడిగా మారుస్తుంది. వాక్యం నిన్ను పరిపూర్ణವಾಗಿ ಮಾಡುತ್ತದೆ. వాక్యము లోపలికి వెళ్ళకపోతే, వాక్యం ಒಳಗೆ ಹೋಗದಿದ್ರೆ, యేసు వచ్చినప్పుడు ఆ ప్రజలు దేవుని ముందు నిలబడలేదు. యేసు ಬಂದಾಗ ಆ ಪ್ರಜೆಗಳು ದೇವರ ಮುಂದೆ ನಿಲ್ಲುವುದಿಲ್ಲ. ఈ సత్యం అర్థం కావాలి. సభೆಗೆ సత్య అర్థ ಆಗಬೇಕು. యేసును నమ్ముకుంటే సరిపోదు, యేసు ನಂಬಿಕೊಂಡು ಸಾಕಾಗಲ್ಲ. వాక్యము చేత మన జీవితాలు నింపబడాలి. వాక్యం ತುಂಬಿಸಲ್ಪಡಬೇಕು. అదే దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, అదే ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ క్రీస్తు వాక్యము, ಕ್ರಿಸ್ತ ವಾಕ್ಯವು మీ హృదయములో, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ, మీ అంతరంగములో అంతరంగದಲ್ಲಿ సమృద్ధిగా నివసింపనివ్వండి. ಸಮೃದ್ಧಿಯಾಗಿ ವಾಸಿಸಬೇಕು. ఎక్కువగా వాక్యమే ఉండాలి. ಜಾಸ್ತಿ ವಾಕ್ಯ ಇರಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా.